Hi children, very good morning. Good morning, sir. Are you excited today? Yes, sir. Yes, I am also so excited today. So, మీ అందరికీ ఇండివిజువల్గా ఎక్స్పెరిమెంట్ చేసుకోరమ్మని చెప్పిన. సో ఆర్ యూ రెడీ? Yes, sir. We are ready, sir. సో ఓకే చిల్డ్రన్స్, సో ఈరోజు మన సైన్స్ క్లాస్లో నో లెసన్స్, ఓన్లీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా? సో ఎవరెవరు ఏ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో ఒక్కొక్కరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. Hi everyone, my name is Amulu. I am from 8th class. Today I am showing normal water with ice and color and salt water with ice and color. సో హాయ్ అండి, ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు కొన్ని మెటీరియల్స్ కావాలి. అవేందో చూడండి. సాల్ట్, ఫుడ్ కలర్, ఐస్, 2 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు మనం ఈ 2 ఖాళీ గ్లాసెస్లో వాటర్ నింపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్లో వాటర్ అయితే వేసుకున్నాం కదా, ఇవి 2 అయితే నార్మల్ వాటర్. ఇప్పుడు ఒక గ్లాస్లోనైతే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాటర్లో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం కదా, ఇది కెమికల్ రియాక్షన్ అయితే కాదండి, ఇది అయితే ఫిజికల్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇందులో బాగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నా. సో నేనైతే ఒక దాంట్లో సాల్ట్ అయితే వేసిన, ఇంకొకటి అయితే నార్మల్ వాటర్, దీంట్లో ఏం వేయలే. ఇప్పుడైతే రెండిట్లలో ఐస్ అయితే వేసుకుంటున్నా. సో నేనైతే రెండిట్లలో ఐస్ అయితే వేసుకున్నా. ఇది నార్మల్ వాటర్, ఇదైతే సాల్ట్ వాటర్. ఇప్పుడైతే మనమైతే ఫుడ్ కలర్ అయితే వేసుకుందాం. సో ఫుడ్ కలర్ వేస్తే ఏం రియాక్షన్ వస్తుందో ఇప్పుడు మీరైతే చూడండి. ఎస్ అమలు, వెరీ గుడ్, కమ్ ఆన్ డూ ఇట్. సో ఇప్పుడు నేనైతే ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. నార్మల్ వాటర్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఐస్ సాల్ట్ వాటర్లో ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా. సో ఇప్పుడు నార్మల్ వాటర్లో ఫుడ్ కలర్ అయితే డిజాల్వ్ అయ్యింది. ఇప్పుడు సాల్ట్ వాటర్లోనేమో ఫుడ్ కలర్ అయితే డిజాల్వ్ కాలే. సో ఇదే ఈరోజు నా ఎక్స్పెరిమెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమలు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. Good morning, sir. My name is Janama. I am studying 5th class. Today my science experiment is paper fish experiment. Paper fish experiment, friends. మీరు ఒక పేపర్ తీసుకొని ఫిష్ లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే వాటర్ వేస్తారో అది స్విమ్మింగ్ కాదు, స్విమ్ చేస్తలేరు, నార్మల్ పేపర్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇది నార్మల్ ఫిష్ అయితే వెళ్తలేదు. ఇప్పుడు షాంపూ పెట్టి చూద్దాం. ఇప్పుడు చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్విమ్మింగ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్విమ్మింగ్ చేస్తుందా. ఇదే నా ఫిష్ ఎక్స్పెరిమెంట్. సో వండర్ఫుల్, వండర్ఫుల్ జానవి, వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. సో చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ జానవి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు వస్తారు రండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఈస్ హనీ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. సో ఈరోజు నా ఎక్స్పెరిమెంట్ పేరు వచ్చేసి సోప్ ఎక్స్పెరిమెంట్. దానికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఒక ప్లేట్, షాంపూ, చెంకి, వాటర్. ఇప్పుడు మనమైతే ఈ ప్లేట్లో వాటర్ వేసుకుందాం. సో మీ దగ్గర ఉన్న చెంకి వాటర్ వేసుకోవాలా. సో నిండు వేసుకోండి చెంకి. సో చూడండి, నేనైతే చెంకి ప్లేట్ మొత్తం వేసేసుకున్నా. ఇప్పుడైతే మనమైతే ఒక షాంపూ తీసుకుందాం. సో నేనైతే నా ఫింగర్కి ఇట్లా షాంపూ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ప్లేట్లో ఇట్లా చేయి పెడితే ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, సో ఈ షాంపూ అనేది కెమికల్ కదా, అందుకనే మనం ఈ చెంకి మొత్తం సపరేట్ అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే నా సోప్ ఎక్స్పెరిమెంట్. ఓకే హనీ, వెల్ డన్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఎవరండి? గుడ్ మార్నింగ్
everybody, my name is Anjali. I am studying 4th class. Today my experiment is balloon bazooka. This is balloon, this is nut. ఇప్పుడు ఈ బెలూన్లో ఈ నట్ వేసేయాలి. వేసేసినాం కదా, ఊపాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బెలూన్ని కట్టేసిన కదా నట్ వేసి, ఇప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ ఎలా ఫన్నీగా వస్తుందో. ఇప్పుడైతే ఇంకొక సౌండ్ చూపిస్తా. చూసినా ఫ్రెండ్స్ ఎంత ఫన్నీగా వచ్చిందో సౌండ్. నా ఎక్స్పెరిమెంట్ బెలూన్ బాజూకా. వావ్ అంజలి, చాలా ఫన్నీగా వచ్చింది సౌండ్. వెరీ గుడ్, చాలా మంచి ఎక్స్పెరిమెంట్ చేశావు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ రండి ఎక్స్పెరిమెంట్ కి. హలో ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ మిల్కీ. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. టుడే మై ఎక్స్పెరిమెంట్ ఈస్ క్యాండిల్ విత్ వాటర్. ఒక క్యాండిల్ తీసుకోవాలి మనం, ఇంకా క్లాస్లో వాటర్, ఒక ప్లేట్ తీసుకోవాలి అండ్ మ్యాచ్ బాక్స్ తీసుకొని వాటర్ ఇలా వేసుకోవాలి. మనం వాటర్ వేసుకొని క్యాండిల్ పెట్టుకోవాలి. క్యాండిల్ పెట్టుకొని మనం మంట పెట్టుకోవాలి. మనం ఇది అంట పెట్టుకున్నాక మెల్లగా బాటిల్ పెట్టాలి. అప్పుడు అది ఎట్లయితుందో చూడండి. సో ఇప్పుడు దీంట్లో ఆక్సిజన్ ఉన్నప్పుడు లైట్ అనేది ఉంటుంది, ఆక్సిజన్ లేనప్పుడు లైట్ అనేది ఉండదు. చూడండి, ఇప్పుడు లైట్ లేదు మనకు. సో ఇదే నా ఎక్స్పెరిమెంట్ ఈరోజు. వెరీ గుడ్ మిల్కీ, వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, నెక్స్ట్. Hi everyone, my name is Gayatri. I am studying in 7th class. Today my science experiment is egg floating in water. దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే 2 eggs, 2 glass jars, ఒక స్పూన్, సాల్ట్, 2 cups of water. ఫస్ట్ ఇలా వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాస్ జార్స్లలో వాటర్ పోసుకున్నా కదా, ఇప్పుడు ఓన్లీ ఒక గ్లాస్ జార్లోనే ఉప్పు పోసుకోవాలి. కంప్లీట్ ఉప్పు పోసుకోవాలి ఒక గ్లాస్ జార్లో అయితే. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. ఆ సాల్ట్ మొత్తం కరిగిపోయేదాకా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా. నా దగ్గర అయితే 2 eggs ఉన్నాయి. ఒకటేమో సాల్ట్ వాటర్లకి, ఇంకొకటేమో నార్మల్ వాటర్లకి. నార్మల్ వాటర్లో ఏ రియాక్షన్ వస్తుంది, ఇంకా సాల్ట్ వాటర్లో ఏ రియాక్షన్ వస్తుంది ఏమని చూద్దాం రండి. ఫస్ట్ ఏమో నార్మల్ వాటర్లో ఇది కంప్లీట్గా మునిగిపోతుంది. ఇప్పుడు మునిగిపోతుంది. చూసి ఫ్రెండ్స్, ఇగో నార్మల్ వాటర్లోనేమో ఎగ్ మునిగిపోయింది, ఇంకా సాల్ట్ వాటర్ ఏమో ఎంత ముంచినా మునిగట్లేదు చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా సాల్ట్ వాటర్లో ఏ రియాక్షన్ అయిందో, ఇంకా నార్మల్ వాటర్లో ఏ రియాక్షన్ అయిందో. నా ఎక్స్పెరిమెంట్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రైడర్ మల్లేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్ గాయత్రి, వెరీ గుడ్. సో పిల్లలు, ఈరోజు మీరు ఎంత మంచి ఎక్స్పెరిమెంట్ చేసిరు. సో నా కడుపు అయితే నిండిపోయింది. సో ఇలానే మీరు రోజు రోజుకి మీ తెలివి అనేది కొంచెం పెంచుకుంటే రేపటి దినం మీరు మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ముందుకెళ్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో పిల్లలందరికీ వెరీ గుడ్, చాలా మంచి ఎక్స్పెరిమెంట్ చేసిరు.